అలా అండి, అందరికీ నమస్కారం. మాకు 2 కిలోల పచ్చడి ఆర్డర్ వచ్చింది. 1 కేజీ పండుమిర్చి, 1 కేజీ చింతకాయ, 2 కేజీల ఆర్డర్ వచ్చింది. అయితే రాత్రికి అడిగి ఆరబోసినాము. ఇప్పుడు ఖాళీగా ఉన్నా అని చెక్కు తీస్తున్నా. ఒక స్నానం గిట్ట అయినాక దంచేసి దాన్ని పెట్టేస్తా. ఉప్పు పసుపు వేసేసి అవి మిక్స్కి వేసేసి పెట్టేసేస్తా. 3 రోజులు అయినాక మళ్ళీ ఇలా గింజలన్నీ తీసేసి ఇది మిక్సీ పట్టి అది మిక్సీ పట్టి దాన్ని 2 కలిపి మిక్సీ పట్టేసి కొంచెం వాళ్ళు పోపు అట్లనే పంపిమన్నారు. కొంచెం కొంచెం దాంట్లో పోపు పెట్టి మనిషి అన్నారు. సరే అనేసి అన్నాము. ఇంకా అట్లనే 2 కేజీల సకినాలు కూడా ఆర్డర్ వచ్చినాయి. అవి కూడా చేయాలి. సకినాలు పొద్దున ఇప్పుడు నానవసి రేపు పట్టించి రేపు సకినాలు చేస్తా. మీకు కూడా ఎవరికన్నా కావాలంటే చెప్పండి, చేసిస్తా. 10 రోజులు హాస్పిటల్ ఉండే, అందుకే మేము ఏం వంటలు కూడా వీడియోలో పెట్టలేదు. ఆమెకు బ్లడ్ చాలా తక్కువ ఉండే, 4 గ్రాములే ఉండే. అయితే ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేసినాము. అయితే మా 2 కొడుకులు, వాళ్ళ అక్క వాళ్ళ భర్త, వాళ్ళ మేనమామ కూడా రక్తం ఇచ్చిండ్రు. ఇంకా ఆమె 10 డేస్ హాస్పిటల్లోనే ఉండే. చాలా వీక్ అయిపోయింది ఆ అమ్మాయి. అయితే అన్ని టెస్టులు చేసిన అన్నీ బాగున్నాయి. ఇప్పుడైతే బ్లడ్ 8.5 ఉంది. కాకపోతే ఆమెకు మంచి పల్లి లడ్డు, గోంగూర, ఐరన్ కూడా తక్కువ ఉందంటే ఐరన్ గ్లూకోజ్ కూడా ఒకటి పెట్టిండ్రు. అయితే ఆమె మొన్ననే వచ్చింది. వచ్చి 2 రోజులు అయితే వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉండేసి వచ్చింది. ఇప్పుడైతే ఇక ఆమె కోసమని గోంగూర టమాటా చేసింది. ఆమెనే చేయమన్నా చేసింది. ఆమెకు హాస్టల్ ఉండుట్లా హాస్టల్కి భోజనం ఎట్లుంటుందో తెలుసు కదా. మనకు వాళ్ళు ఏది పెడితే అది తినాలి అంతే. ఇంట్లో ఉన్నట్టు తినలేము కదా. ఆమెకు సరైన ప్రోటీన్లు లేవు, సరైన రక్తం లేదు. 4 గ్రాములు అంటే చాలా వీక్ అయిపోయింది ఆ పిల్ల. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకపోతే కోమలో పోయే అవకాశం ఉందని చెప్పిండ్రు. మాకు అందుకే చాలా భయమైంది. అసలు నడవలేకపోయింది ఆ అమ్మాయి. అయితే అట్లానే హాస్పిటల్ పోయింది. ఇప్పుడైతే బాగా అన్ని టెస్టులు చేసిన అన్ని నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు మిగతా రక్తం ఇక ఫుడ్ తోటి మందు తోటి అన్నీ తయారు కావాలి. బ్లడ్ ఆ 10 రోజులు కూడా వాళ్ళ అమ్మనే ఉంది హాస్పిటల్లో. ఎందుకంటే మా ఇంట్లో చేసుకోవడానికి ఇంకా ఆడవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ నేను ఇంట్లో పని చేసుకుంటూ వంట చేసి ఇక వాళ్ళ అమ్మని తీసుకొచ్చి టిఫిన్ నేను పంపించిన. నాకు ఉండడం హాస్పిటల్ కాలేదు, వాళ్ళ అమ్మనే ఉన్నది. వాళ్ళ అమ్మ పన్ను పెట్టుకుని కూడా వాళ్ళ అమ్మ కూడా ఉన్నది. ఎవరో ఒకరు ఉండాలి కదా దగ్గర. మా చిన్న కొడుకు కూడా పోయి పొద్దున్న పోయి రాత్రికి వచ్చిండు. నైట్ అంతా వాళ్ళ అమ్మ ఉంది, పొద్దుంతా కూడా వాళ్ళ అమ్మనే ఉంది. మొత్తానికైతే దేవుడి దయ వల్ల ఆ పిల్ల బాగా వచ్చింది. మాకు అంతే చాలు. మన రాసిన ఎగ్జామ్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అదొకటి మంచి వార్త. ఇంకా మే నెలలో ఒక ఫైనల్ ఎగ్జామ్ ఉంటాయి. అవి రాసేస్తే ఆమె డిగ్రీ అయిపోతుంది. తర్వాత ఆమె ఏం చదువుకుంటుంది, ఏం చేస్తుంది ఆమె ఇష్టం. ఆమె ఇష్టానికి వదిలేసినాం. నేనైతే చెప్పిన ఆమెకి ఏది ఇష్టం ఉంటే అదే చదివిరు అనేసి.
వాళ్ళ హాస్టల్లో రోజు దోసకాయ టమాటా కూర పెడుతున్నారంట. రోజు అదే కూర. అయితే మా ఇంటికి వచ్చినాక ఒకసారి స్రవంతి దోసకాయ టమాటా వండుకుందామంటే, అమ్మ వద్దత్తమ్మ నేనైతే దోసకాయ టమాటా తినా, నాకు హాస్టల్లో తినే బోర్ కొట్టింది అనేసి అన్నది. రోజు అదే కూర పెడుతుండే అత్తమ్మ అనేసి అన్నది. అంటే నేను ఆడొండిది వేరు, మన ఇంట్లో వండుకున్నది వేరే ఉంటుంది స్రవంతి అనేసి అంటే, సరే అత్తమ్మ తిన్నది బాగుంది అత్తమ్మ. అప్పటి నుండి దోసకాయ టమాటా పిల్లకి ఫేవర్ అయిపోయింది. చాలా ఇష్టంతో తింటుంది దోసకాయ టమాటా. అలా బాగుండకపోతామా ఇంట్లో, మన ఇంట్లో బాగుంది కూర. ఇక హాస్టల్లో అంటే చాలామంది ఉంటారు, మనకు ఇష్టమైనట్టుగా ఉండరు కదా, వాళ్ళు ఎట్లా ఉండాలో అట్లనే పెడతారు. కానీ ఏ కూర అయినా రోజు ఒకటే రకం కూర తింటే బోర్ కొడుతుంది ఎవరికైనా. అందుకే ఆమెకి ఇష్టమైనది. ఆ బ్లడ్ తక్కువ ఉన్నప్పుడైతే ఆ పిల్ల కొంచెం నాన్ వెజ్ కూడా అసలు తినకపోతుండే. నాన్ వెజ్ కదా ఏది వండినా కూడా పడేసేస్తుండే. మేము 2-3 సార్లు చెప్పినాం. ఇంకా అప్పుడు ఆ ప్రాబ్లం తెలియదు ఈమెకు రక్తం తక్కువ ఉందనేసి. ఎందుకు స్రవంతి పడేద్దు అట్లా తినే ఫుడ్ అనేసి అంటే, సరే అత్తమ్మ అంటుండే మళ్ళీ పడేస్తుండే. ఇంకా 2 సార్లు చెప్పి 3 సార్లు చెప్పి గమనిస్తున్నాను. తర్వాత ఇట్లా బ్లడ్ తక్కువ ఉంటే తినలేరంట. ఆకలి అవుతుంది కానీ వాళ్ళకి తినబుద్ధి కాదు. ఇప్పుడైతే పిల్ల మంచిగా అయింది దేవుని దయ వల్ల. మంచిగా ఇప్పుడైతే బాగా ఆకలి అవుతుంది, అన్నీ తింటుంది మంచిగా, బాగా తింటుంది, బాగుంది. మళ్ళీ రక్తం తక్కువ ఉంటే కూడా పప్పాయ ఆకు రోజుకొకటి కడిగి దాన్ని మిక్సీలో వేసి కొంచెం చిన్న ముక్కలు వేసి కొంచెం వాటర్ వేసి చిన్న గ్లాసుడు రసం తాగితే కూడా రక్తం బాగా వస్తుందంట. అందుకే ఇప్పుడు తెచ్చిన 3 ఆకులు 3 రోజులు తాగనేసి తాగిందా, రసం తీసుకొని తాగింది. ఈ కాలంలో అందరికీ బ్లడ్ తక్కువ ఉంటుంది, రక్తం తక్కువ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు మనం తినే తిండి వలన ఎందుకు తక్కువ అవుతుందో నాకు అర్థమవుతుంది. కానీ ఎవరికైనా రక్తం తక్కువ ఉంటే బాగా పల్లి పట్టి బెల్లంతో వేసి చేసింది, నువ్వు పట్టి ఇట్లా బీట్రూట్ క్యారెట్ రసం, గోంగూర బాగా తినాలి, ఐరన్ వస్తుంది. ఇనుము కడాయిలలో వండండి కూరలు ఏవి కానీ, ఇనుము కడాయిలలో వండితే మనకు ఐరన్ అనేది వస్తుంది. ఇవి అయిపోయినాక వేరే వాళ్ళకి ఇచ్చేసరికి పచ్చడి అయిపోయినాక ఇక మేము ఆదివారం నాడు చేసుకోవాలి పిండి వంటలు. ఆదివారం మా కోడలు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిసి చేస్తాం. ఈ చెక్క ఎందుకు తీస్తున్నంటే మళ్ళీ మనం దంచినాక నార తీయవలసిన అవసరం ఉండదు, ఉట్టి గింజలు వేసేస్తే సరిపోతుంది. లేకపోతే అప్పుడు నారలు ఏరాలి, గింజలు తీయాలి. అందుకే ఇట్లా చెక్కు తీసి పెట్టుకుంటే మనకు నారలు ఏరే పని ఉండదు, ఒకటి గింజలు ఒకటి తీసేస్తే అయిపోతుంది. ఇట్లా చెక్కు తీస్తే చెక్కుతో పాటు నార కూడా వెళ్ళిపోతుంది. అందుకని చెక్కు తీస్తున్నా. కొందరు ఇట్లనే పెడతారు చెక్కు తీయకుండా. మనం మా ఇంట్లో అయితే పెట్టుకున్నప్పుడు ఇట్లా చెక్కు తీయకుండానే పెట్టిన, నారలు గింజలు వేసేసిన. ఇప్పుడు ఇది ఇక నారలు ఏరే పని లేకుండా చెక్కు తీస్తున్నా.
మేము మబ్బుల్ని లేస్తాం కాబట్టి 4 గంటలకు లేస్తాం కాబట్టి వాటిని సర్ది చేసుకొని ఇల్లు చేసుకొని స్టవ్ వంట బండ అన్నీ రాత్రి క్లీన్ చేస్తాం, మళ్ళీ చేసుకుంటాం. చేసుకొని మొక్కలు కడుక్కొని కిచెన్లోకి వస్తాము. బాత్రూంలో పోయేసి మొక్కలు గిట్ట కడుక్కొని కిచెన్లోకి వచ్చి ముందుగా వాళ్ళు ఆఫీస్కి పోతారు కాబట్టి ముందు వంట చేసుకొని బాక్స్ కట్టేసుకున్నాక నేను స్నానం చేసి పూజ చేస్తాను. మామూలుగా అయితే మేము నిల్వ పచ్చళ్ళు పెట్టుకోము, అలా కొంచెం ఉప్పు కారాలు ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టాను. రోటి పచ్చళ్ళు అయితే అప్పటికప్పుడు అని కూరగాయలది టమాటాది అట్లా ఆ పూట ఒక 2 పూటలకు వస్తే పెట్టుకుంటాం. నిల్వ పచ్చళ్ళు మేము తక్కువ తింటాం. మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి అయితే ఎప్పటికుంటుంది. ఒక సంవత్సరం పెడితే 3-4 సంవత్సరాలు వస్తాయి. 10 సంవత్సరం పెట్టింది ఇంకా అట్లనే ఉంది. ఇంకా ఒక 25 కాయలు పెట్టుకుంటే సంవత్సరం 2 ఏళ్ళు వస్తుంది మాకు. పల్లి లడ్డు అయిపోయినాక కొన్ని సున్నుండాలు చేయాలి. పిల్లల కోసం అన్ని బెల్లంతో చేయాలి. ఒకసారి సున్నుండాలు, ఒకసారి రవ్వ లడ్డు. ఎప్పుడు మరి పల్లి పట్టి నువ్వుల పట్టి అంటే బోరు కొడుతుంది తినాలి. ఒకసారి సున్నుండాలు రవ్వ లడ్డు ఒక్కొక్క ఐటమ్ చేసి పెడతా అన్నట్టుకు. నాకు ఆడపిల్ల లేదు, 2 కొడుకులే. మా కోడలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె నాకు బిడ్డలాగా, మమ్మల్ని ఎవరు చూసినా కూడా మీరు తల్లి బిడ్డలే అని అంటారు. సేమ్ మీలాగానే మీ కోడలు మీలాగానే ఉందని అంటారు. నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది. బిడ్డ లేని కోరిక మా కోడలు తీరుస్తుంది. అంటే నాకు చాలా ఇష్టం, నేనన్నా ఆమెకి ఇష్టము. అంత కలిసిపోయినా మేము సంవత్సరానికే. నా కోడలు నుంచి నాకు చాలా ఇష్టం. అందుకనేసి ఏదైనా నాతో చెప్తుంది, నాకేం వచ్చి నాతో చెప్పుకుంటా. మీరు కూడా అట్లనే ఎంతమంది అత్త కోడలు బాగుంటారో చెప్పండి గవర్నమెంట్లో. మేమైతే చాలా బాగుంటాం. నా కొడుకు కన్నా నా కోడలు అంటేనే ఎక్కువ ఇష్టం నాకు. అందరికి నమస్కారం. ఈరోజు ఎక్కువ మాట్లాడినట్టున్నా, ఫస్ట్ టైం వీడియో ముంగట మాట్లాడటం.